చేయటానికి ఆ బంధం చాలా సహాయపడుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా కదా. స్నేహం బాగా సహాయపడుతుంది మనిషికి. అయితే స్నేహం మనలను కొన్నిసార్లు దేవుని మార్గంలో నుండి కూడా తప్పించే అవకాశం ఉంటుంది. కొంతమంది స్నేహితుల ద్వారా కొన్ని రకాలైన అలవాట్లు మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక బహు జాగ్రత్త కలిగి మనతో స్నేహం చేసేవారు ఎవరు, లేదా మనం ఎవరితో స్నేహం చేయవచ్చు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభు వారు ఎవరితో స్నేహం చేశారు అని పరిశీలన అన్నారు. మీకు జ్ఞాపకం ఉందా? పాపులకు ఆయన స్నేహితుడు అని 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 అన్నారు కదా. పాపులకు ఆయన స్నేహితుడు అని అన్నారు కదా. అయితే మనం పాపులతో స్నేహం చేయవచ్చా అని అంటే చేయవచ్చు, తప్పు లేదు. కాకపోతే వారి లక్షణాలను మనం మన జీవితంలోనికి తీసుకోవడం అనేది తప్పు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. when it comes to friendship, it is a very important relationship for everyone. ఎందుకంటే బలహీన తరుణాలలో మనల్ని బలపరిచేది స్నేహ బంధం.